సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఆర్మీ కల్నల్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కేజీకి పైగా బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్న ఎస్బీ నాయర్ వ్యక్తిగత పని మీద బెంగళూరు వెళ్లారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెట్టి వెళ్లారు. అయితే ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దొంగలు కల్నల్ కుమారుణ్ణి తాళ్లతో బంధించి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటన జరిగినప్పటి నుండి సెక్యూరిటీ గార్డు కనిపించకపోవడం అనుమానాలకి తావిస్తోంది. మరోవైపు రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి ఉండడంతో పథకం ప్రకారమే దోపిడీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీ 6వ దశ ఎన్నికల్లో భాగంగా 49 నియోజకవర్గాల్లో కాసేపటి క్రితమే పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. మావ్, గోరఖ్పూర్, మహారాజ్గంజ్, కుశీనగర్, డియోరియా, అజంఘర్, బలియాల్లో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ను దృష్టిలో ఉంచుకుని 24 గంటలకు ముందే భారత్ నేపాల్ సరిహద్దును మూసేశారు. సరిహద్దుల్లో నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూడా పోలింగ్ జరుగుతోంది. 60 స్థానాలు ఉండగా తొలి దశలో 38 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 168 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో 7 మహిళలున్నారు. 11,19,270 మంది ఓటర్లు ఉండగా 1,643 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మార్చి 8న మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో ఈ రోజు పర్యటించనున్నారు ప్రధాని మోడీ. 9 గంటలకు వారణాసి చేరుకుని కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జన్పూర్లో జరగనున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. 7 దశల పోలింగ్ జరగనున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేనాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మోడీని వారణాసిలో దెబ్బ కొడితే సగం విజయం సాధించినట్లే అన్నది కాంగ్రెస్ ఆలోచన. అలాగే మాయావతి కూడా వారణాసిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాంతో నువ్వా నేనా అన్నట్టు ప్రచారం నడుస్తోంది. జీఎస్టీ చట్టానికి అనుబంధంగా మరికొన్ని చట్టాలను రూపొందించే విషయంపై ఈ రోజు సమావేశం అవుతోంది జీఎస్టీ కౌన్సిల్. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవుతున్నారు. పెండింగ్ అంశాలను చర్చించి ఏకాభిప్రాయం సాధించడం 2 రోజుల పాటు జరిగే కౌన్సిల్ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ భేటీలో జరిగే నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బిల్లుకు తుది మెరుగులు దిద్ది ఈ నెల 9వ తేదీ నుంచి పునఃప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టనుంది. నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. వెలగపూడిలోని కొత్త భవనంలో ఈ సమావేశాలు జరుగుతాయి. మార్చి 6న అసెంబ్లీ ప్రారంభమవుతుండగా 3న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత నిర్వహించే బీఎస్సీ భేటీలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు చేయనున్నారు. ఈ నెల 10 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. సుమారు 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మరో 2 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏమేం మాట్లాడాలన్న విషయాలను చర్చించనుంది ప్రభుత్వం.
ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో 6 ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి మామిడి శ్రీకాంత్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు ఎన్నిక ఏకగ్రీవమైంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా స్వతంత్రులు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో అధికార పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 స్థానాల్లోనూ పోటీ లేకుండా పోయింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మరోసారి మండలి మెట్టెక్కుతున్నారు. కొత్తగా మంతెన సత్యనారాయణ కూడా చట్టసభకు ఎన్నికయ్యారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు దొరబాబు, దీపక్ రెడ్డి ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలో మాత్రం పోటీ తప్పడం లేదు. ఈ 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి వాకాటి నారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా నుంచి టీడీపీ తరపున శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకే హైలైట్ గా నిలవనుంది కడప ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక్కడి నుంచి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ తరపున బరిలో నిలవగా టీడీపీ తరపున బీటెక్ రవి కాలు దువ్వుతున్నారు. కడపలో ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోకేష్ తో పాటు మరో 5గురు అదే రోజు నామినేషన్లు వేయనున్నారు. 7వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు తుది గడువు ఉన్నప్పటికీ 6వ తేదీ ముహూర్తం బాగుండడంతో అదే రోజున ఫైనల్ చేయాలని టీడీపీ ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రజల భాగస్వామ్యంతో గజ్వేల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గజ్వేల్లో పర్యటించిన సీఎం పలు అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సమీక్షించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నాయని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు కూడా అందుతోందని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధిస్తున్నామని వెల్లడించారు. గజ్వేల్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు కేసీఆర్. బస్టాండ్ వెనుక భాగంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం జరపాలని, బస్టాండ్ను అభివృద్ది చేయాలని చెప్పారు. నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు కావాలనే విషయంపై ఈ నెల 6వ తేదీన ప్రగతి భవన్లో జనహితల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కేసీఆర్. ఈ సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖమ్మంలో జన ఆవేదన సభ రసాభస కావడం, దిగ్విజయ్ ఆగ్రహించడంతో టీ కాంగ్రెస్ నేతలు దారికొచ్చారు. నిన్న జరిగిన టీపీసీసీ మీటింగ్ లో వాగ్వాదాలకు దిగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అందరూ కలిసి కోమటిరెడ్డిపై దిగ్విజయ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం తప్పదని నేతలు అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి ఇష్యూపై సీరియస్ గా స్పందించిన దిగ్విజయ్ ఎంత పెద్ద నేతలైనా క్రమశిక్షణ తప్పితే సహించేది లేదన్నారు. బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా అధికారుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు మంత్రి జోగు రామన్న. జిల్లా అభివృద్ది పనులపై సమీక్ష జరిపిన మంత్రి ఈజీఎస్, ట్రాన్స్కో అధికారుల తీరును తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు లేకపోతే ఎలా అని మందలించారు. ప్రభుత్వం చేపట్టిన పనులు, వాటి పురోగతిపై అధికారులకే తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎస్ఐ ఆత్మహత్య ఉదంతం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఎస్ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్తో భార్యను కాల్చి చంపి అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన చిట్టిబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిట్టిబాబుకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. స్వస్థలం కడప. దుబ్బాకలో పనిచేస్తున్న చిట్టిబాబును డిప్యూటేషన్ మీద సిద్దిపేటకు పంపించారు. అతను 4 రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. అయితే చిట్టిబాబు మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. చిట్టిబాబు ఆత్మహత్య, ఆయన భార్య మృతిపై ప్రజా సంఘాలు స్థానికంగా ఆందోళనకు దిగాయి.
కేంద్రం రద్దు చేసిన పాత 500, 1000 నోట్లు శ్రీవారి హుండీలో సమర్పించిన చెల్లవని ప్రకటించింది టీటీడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబర్ 31వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు 8,29,00,000 స్వామివారి హుండీలో జమ అయ్యాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించామని, నిబంధనల ప్రకారం వాటి మార్పిడికి అవకాశం లేదని తెలిపినట్టు వెల్లడించింది. వీటి మార్పిడి కోసం చివరగా మరోసారి సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించింది టీటీడీ. సికింద్రాబాద్ లోని ఆర్మీ ట్రైనింగ్ గ్రౌండ్ లో మొండెం తల వేరుగా పడి ఉన్న మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీకు తింటున్నాయన్న సమాచారంతో స్పాట్ కు చేరుకున్న బేగంపేట పోలీసులు పరిసరాల్లో జాగిరాలతో గాలించారు. వ్యక్తి చనిపోయి 4 రోజులు అయినట్టు భావిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారణాయుధాలను అమ్ముతున్న ముఠాను కటకటాలోకి పంపారు పెద్దపల్లి జిల్లా పోలీసులు. ప్రకాశం జిల్లా కంకిపాడుకు చెందిన రమణారెడ్డి ఆర్మీ జవాన్ విజయవాడకు చెందిన తన స్నేహితుడు కుమార్ సహాయంతో మారణాయుధాలను అమ్ముతున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తికి వెపన్ ఇచ్చేందుకు వచ్చి దొరికిపోయాడు. నిందితుల నుండి 7.5 mm పిస్టల్, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని రామ్నగర్ దాయర్ మార్కెట్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ ప్రాంతానికి చెందిన అభిలాష్, సంయుక్తలు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రామ్నగర్ లో ఉంటున్న మిత్రుడి ఇంటికి వచ్చాడు అభిలాష్. సంయుక్తను కూడా అక్కడికి పిలిపించుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ వారిద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో సంయుక్త అక్కడికక్కడే చనిపోగా 90% కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అభిలాష్. యువతులను మాయ మాటలతో నమ్మించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో హైదరాబాద్ షీ టీమ్స్ హెడ్ స్వాతి లక్రా, నార్త్ జోన్ డీసీపీ సుమతి మహిళల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. పోకిరీల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. న్యూస్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే భారీ పెనాల్టీలకు సిద్దమవుతున్నాయి బ్యాంకులు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాలో కనీస డబ్బులు ఉంచాలని, లేకుంటే వడ్డింపు తప్పదని స్పష్టం చేసింది. మెట్రోపాలిటన్ నగరాల్లో 5,000, అర్బన్ పట్టణ ప్రాంతాల్లో 3,000, చిన్న పట్టణాల్లో 2,000, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 రూపాయలను కనీసం సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచాలి. లేకుంటే పెనాల్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్ విధించనున్నట్లు ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే బ్యాంకు శాఖల్లో నెలకు 3కు మించి నగదు లావాదేవీలపై 50 రూపాయలు ఛార్జ్ చేయనున్నట్లు చెప్పింది. తాను రాష్ట్రపతి రేసులో లేనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. మంత్రిగా మంచి పనులు చేయడం మీకు ఇష్టం లేదా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మొదట పార్టీ ప్రెసిడెంట్ అనుకుని అమిత్ షా బాగా పనిచేస్తున్నారని వెంకయ్య చెప్పారు. తాను మాజీ ప్రెసిడెంట్ ను మాత్రమే అన్నారు. అయితే పార్టీ ప్రెసిడెంట్ కాదు, రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రశ్న అని తెలియడంతో ప్రెసిడెంట్ రేసులో లేనన్నారు వెంకయ్య. యూపీ అసెంబ్లీ ఫలితాలు వచ్చే మార్చి 11న మధ్యాహ్నం 1 గంట కల్లా రాజీనామా లేఖతో సిద్దంగా ఉండాలని అఖిలేష్ యాదవ్ కు సవాల్ విసిరారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సమాజ్వాదీ పార్టీ ఓటమి ఖాయమని ఇప్పటికే యూపీ ప్రజలు నిర్ణయించారని, అఖిలేష్ ఇంటికి వెళ్లక తప్పదని స్పష్టం చేశారు అమిత్ షా. యూపీలో ఇప్పటికే తమ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ సీఎం తలకు వెలకట్టిన ఉజ్జయిని ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ పై సంఘ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఉజ్జయిని సహ్ ప్రచార్ ప్రముఖ బాధ్యతల నుంచి తప్పించింది. అయితే చంద్రావత్ స్వయం సేవక్గా కొనసాగుతారని ప్రకటించింది. కేరళ సీఎం విజయన్ తల తెచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తామని చంద్రావత్ ప్రకటించడంతో కలకలం రేగింది. చంద్రావత్ ప్రకటనను ఇప్పటికే ఖండించిన ఆర్ఎస్ఎస్ ఆయన మాట్లాడిన భాష సంఘ్ లాంగ్వేజ్ కాదని స్పష్టం చేసింది. అటు చంద్రావత్ కూడా ఆవేశంలో మాట్లాడని కానీ మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అన్నాడీఎంకేని తన కుటుంబ సభ్యుల చేతికి అప్పగించాలనుకున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని పన్నీర్ వర్గం గతంలో ఈసీని ఆశ్రయించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ అన్నాడీఎంకేకు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ నియామకంపై వివరణ ఇస్తూ దినకరన్ రాసిన లేఖను ఈసీ తిరస్కరించింది. అసలు ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ హోదాను చెల్లదని చెప్పింది. 10వ తేదీలోపు శశికళ సంతకంతో వివరణ సమర్పించాలని ఆదేశించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన తొలిసారిగా సమావేశమైంది మంత్రిమండలి. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల రాకతో ముందుగానే అన్నాడీఎంకే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. మళ్లీ అధికార పగ్గాలు తామే చేపట్టడంతో అనుబంధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు అన్నాడీఎంకే పాలనలో పన్నీర్ సెల్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తులు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు, శ్రీలంక అదుపులోకి తీసుకున్న తమిళ జాలర్ల అంశాలపైన కేబినెట్లో చర్చ జరిగింది. జయలలిత మరణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జయకు చికిత్స చేసిన వైద్యులతో తాను మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు తననెంతో కలతకు గురి చేశాయన్నారు సెల్వం. అమ్మ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరడానికి ప్రధాన కారణం అదేనని చెప్పిన మాజీ సీఎం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నెల 8న నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. జయలలిత మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే తన నిరాహార దీక్షతో ప్రారంభమయ్యే ఉద్యమం ఓ మహోద్యమంలా మారుతోందని హెచ్చరించారు పన్నీర్ సెల్వం. హీరో ధనుష్ ఎవరి కొడుకు అన్న వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. సినిమా పిచ్చితో మద్రాసు వచ్చిన తమ కొడుకును అక్రమంగా పెంచుకుంటున్నారని వృద్ధ దంపతులు వేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ధనుష్ తండ్రిగా చెలామణి అవుతున్న కస్తూరి రాజా నిజానికి అతడి తండ్రి కాదని మీనాక్షి కదిరేషన్ దంపతులు ఆరోపిస్తున్నారు. ధనుష్ సక్సెస్ చూసి కుమారుడిగా అంగీకరించాడని వారంటున్నారు. ధనుష్ తమకు 3వ కుమారుడని అతడి నుంచి నెలకు 65,000 జీవభృతి ఇప్పించాలని కోరారు. గత మంగళవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కు హాజరైన ధనుష్ కు డాక్టర్లు పుట్టుమచ్చల పరీక్ష కూడా నిర్వహించారు. ఇరుపక్షాల వాదన విన్న మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కింది కోర్టులో కేసు విచారణ నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. మరోవైపు ధనుష్ పితృత్వ కేసు వివాదం నడుస్తున్న తరుణంలో ఆయన చదువుతున్న స్కూల్ టీచర్ స్పందించారు. ధనుష్ తమ స్కూల్లోనే చదివారని, ధనుష్ ను తమ కొడుకుగా చెప్పుకుంటున్న వాళ్లనెప్పుడూ చూడలేదన్నారు. ధనుష్ ను చిన్నప్పటి నుంచి కస్తూరి రాజన్నే స్కూల్ కు తీసుకొచ్చారని చెప్పారు. ధనుష్ పేరెంట్స్ మని చెప్పుకుంటున్న వాళ్లను టీవీలో చూశామని, వాళ్లను తన జీవితంలో చూడలేదని స్పష్టం చేశారు ధనుష్ టీచర్. కావాలంటే ధనుష్ స్కూల్ సర్టిఫికెట్స్ చెక్ చేసుకోవచ్చన్నారు. విదేశాల నుండి అక్రమంగా తీసుకువచ్చిన 2 కిలోల బంగారాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా యాంప్లిఫైర్లో బంగారం బయటపడింది. నిందితుడి నుండి 2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. దేశవ్యాప్తంగా నకిలీ నోట్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. దాంతో పెద్ద నోట్లు చూస్తేనే జనం హడలిపోతున్న పరిస్థితి. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్ కేంద్రంగా దందా నడుపుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా దొంగ నోట్ల తయారీ సాగుతుందని గుర్తించిన పోలీసులు అందులో సోదాలు జరిపి 2.5 కోట్ల విలువైన నకిలీ 2,000 రూపాయల నోటు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రచయిత్రి శోభాడే ట్వీట్ వల్ల పాపులర్ అయిన మధ్యప్రదేశ్ ఇన్స్పెక్టర్ దౌలత్ రామ్ జొగావట్ బెరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతడికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు స్పందించారు. ఏడాదిలోగా ఆయన క్రమంగా 100 కిలోల వరకు బరువు తగ్గుతారని, తర్వాత అందరిలాగే సాధారణ జీవితం గడుపుతారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే వారం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో మహిళా సాధికారిత, లింగ సమానత్వం కోసం ఐరాస తరపున కృషి చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఐరాసలో నృత్యం చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఐశ్వర్య. దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత మేము మళ్లీ నాట్య ప్రదర్శనిస్తున్నారు.